ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్తీక మాసంలో వచ్చే శుద్ధ దశమి సందర్భంగా ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఈరోజు కార్తీక శుద్ధ దశమి సందర్భంగా శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి తులసి దళాలతో గన్నేరు పూలతో పూజను నిర్వహించి విష్ణుమూర్తి ఆలయంలో బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలతో పాటు ఒక కొబ్బరికాయను దానంగా ఇవ్వాలి. ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించి బ్రాహ్మణుడికి కొబ్బరికాయను దానంగా ఇచ్చినట్లయితే మీ గృహంలో సంతానం జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించటానికి, విద్యలలో విశేషంగా రాణించటానికి, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు కార్తీక శుద్ధ దశమి శనివారం కలిసి వచ్చినాయి కాబట్టి త్రికటుకాలు ఎవరికైనా దానంగా ఇవ్వాలి. త్రికటుకాలు అంటే సొంఠి, అల్లము, మిరియాలు, ఈ మూడింటిని త్రికటుకాలు అంటారు. ఈరోజు ఎవరైనా బ్రాహ్మణుడికి సొంఠి, అల్లం, మిరియాలు త్రికటుకాలు దానంగా ఇచ్చినట్లయితే సకల గ్రహదోషాలను తొలగింపజేసుకొని వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషంగా రాణించవచ్చు. అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించిన తర్వాత ఉప్పు, గంధం ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈరోజు కార్తీక శుద్ధ దశమి సందర్భంగా రాత్రి సమయంలో విష్ణుమూర్తిని పూజించినట్లయితే రుణబాధలు నివారించబడతాయి. ధనం ఖర్చు అవ్వటం అనేది నియంత్రణలో ఉండి ధనం ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలంటే కార్తీక శుద్ధ దశమి సందర్భంగా ఈరోజు రాత్రి సమయంలో శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. ఈరోజు రాత్రి సమయంలో శ్రీ మహావిష్ణువు చిత్రపటం ముందు 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించటం, పసుపచ్చటి పూలతో శ్రీ మహావిష్ణువుని పూజించటం, విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం చేసినట్లయితే రుణబాధలు నివారించబడి ధనం ఖర్చు కావటం అనేది నియంత్రణలో ఉంటుందని శాస్త్రాలలో వర్ణించటం జరిగింది. అలాగే ఈరోజు విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తి ఆలయంలో కానీ రామాలయంలో కానీ సరి సంఖ్యలో 2, 4, 6, 8 ఇలా ప్రదక్షిణలు చేయటం, విష్ణుమూర్తి ఆలయంలో ఉన్నటువంటి చెట్లకు నీళ్లు పోయటం ద్వారా కుటుంబంలో సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. కార్తీక శుద్ధ దశమి తిథి నాడు బంగారు పుష్పాలతో సమానమైనటువంటి ముళ్ళగోరింట పూలతో శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది భర్త, సంతానం చక్కటి వృద్ధిని సాధించాలంటే గృహంలో మహిళామణులు గులాబీ పూలతో శ్రీ మహావిష్ణువుని పూజించాలి. గులాబీ పూల మాల శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి అలంకరించాలి. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో దద్యోజనం కానీ చక్కెర పొంగలి కానీ ఈరోజు పంచిపెట్టినట్లయితే నవగ్రహ దోషాలను నివారింపజేసుకొని గ్రహాల యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా ఈరోజు ఎండు కొబ్బరి పెచ్చులు, నందివర్ధనం పూలు కలిపి తయారు చేసిన చాదును శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి అలంకరించడం ద్వారా, గంధం శ్రీ మహావిష్ణువుకు సమర్పించడం ద్వారా మీకున్నటువంటి సకల దుఃఖాలు తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. కార్తీక శుద్ధ దశమి శనివారం కలిసి వచ్చిన ఈరోజు ప్రత్యేకమైన విధి విధానాలతో విష్ణుమూర్తిని పూజించడంతో పాటుగా శనీశ్వరుడి విగ్రహం మీద నువ్వుల నూనె పోయటం, పరమేశ్వరుడిని శుద్ధోదకంతో అభిషేకం చేయటం ద్వారా సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక శుద్ధ దశమి శనివారం కలిసి వచ్చిన ఈరోజు అశ్వినీ దేవతలను మనస్సులో స్మరించుకోవటం ద్వారా ఈరోజు ఉదయం పూట తూర్పు దిక్కులో ఒక దీపాన్ని వెలిగించి ఓం శ్రీం అశ్విన్యే నమః అని ఒక 5 నిమిషాల పాటు జపం చేసుకోవటం ద్వారా అశ్వినీ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది అన్ని రకాలైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను నివారింపజేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తిథి నాడు, ఉత్తాన ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం.